విద్యార్థులకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, ఉచిత విద్యుత్కు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహిళలకు ఇస్తానన్నటువంటి 2500 రూపాయలు నెల నెల వీటన్నిటికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు అవుతున్నారు మాకు ఖచ్చితమైనటువంటి లెక్కతోటి ఒక పత్రాన్ని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయాలి. ఈ లబ్ధిదారులకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బుని మీరు మళ్ళా అప్పు చేసి తీసుకొచ్చి ఈ హామీలు నెరవేరుస్తారా, లేకపోతే కొత్త ఆదాయ వనరులను సృష్టించి తెలంగాణ ఆర్థిక స్థితిని మెరుగుపరిచి తద్వారా డబ్బుని సృష్టించి ఆ డబ్బులోంచి తీసి ఈ హామీలను నెరవేరుస్తారా, లేకపోతే ప్రజలపైనే పన్నులేసి ఈ డబ్బును లాగుతారా? ఈ డబ్బు ఆదాయ మార్గం ఎక్కడి నుంచి వస్తుందనే దానికి కూడా చాలా స్పష్టమైనటువంటి నివేదిక, సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెయ్యయి. మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు కానీ హామీలు అమలుపరిచే డేట్లు కూడా ఇయ్యరు ఎక్కడ కూడా. ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కానీ డేట్లతో సహా మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళ మేనిఫెస్టోలోనే డేట్లతో సహా పెట్టినారు. మేము ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తాము, మేము ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మేము ఎప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాము, డేట్లతో సహా పెట్టినటువంటి మీరు, అధికారంలో లేని నాడే అంత అక్యురేట్గా చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మీరు చెప్పిన డేట్ నాడు ఒక్క పని కూడా చేయలేదు, ఈ రోజు వరకు కూడా చేయలేదు. మరి రేపు అసెంబ్లీ సమావేశాలలోనన్నా అక్యురేట్గా మరి మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, 6 గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిండ్రు. మొన్న మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత నిజంగా రాష్ట్రానికి సహకరించడానికి కేంద్రం ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవడానికి మేము సిద్ధమే అని మోడీ గారు చెప్పినారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రానికి బడ్జెట్ని కేటాయించడంలో, నిధులు ఇక్కడ ఖర్చు పెట్టడంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎంత చేసింది అనడానికి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒప్పుకున్నందుకు వారికి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 9 సంవత్సరాలలో 9 లక్షల కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు వేసినా, టాయిలెట్లు కట్టినా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా, శ్మశాన వాటికలు కట్టినా, లైట్లు పెట్టినా, మీకు హరితహారం చెట్లు పెట్టినా, రైతు వేదికలు కట్టినా, ఏది చేసినా కూడా దాంట్లో కేంద్ర ప్రభుత్వ డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయంటే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బే, రేషన్ బియ్యం వస్తున్నాయంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బే. అది మించి తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలే. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మాకు శత్రు పార్టీ అయినా సరే, మాకు సైద్ధాంతిక పరంగా మేము వ్యతిరేకించే పార్టీ అయినా సరే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ స్థానంలో ఉండి ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి, మీరు తీసుకోండి. దాంతోపాటు నిజాయితీగా తెలంగాణ రాష్ట్రంలో నుంచి వచ్చేటటువంటి డబ్బును ఎట్లా ఖర్చు చేస్తారో నిజాయితీగా మాకు సమాధానం కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాము. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ సమావేశాలలో గనుక ఈ 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు, బడ్జెట్ అలొకేషన్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు అనేది గనుక మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంది. దానికి తోడు ఇంకొక విషయం,
మీరు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దనుకొని ఒక ప్రత్యామ్నాయంగా మీకు అధికారాన్ని తెలంగాణ ప్రజలు ఇస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేది పక్కకు పెట్టి ఉద్యోగాల కోసము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు కొత్త పంచాయతీ షురూ చేసినారు. బడ్జెట్ సమావేశాల్లో వీటి మీద ఫోకస్ చేయకుండా ఇవాళ కేఆర్ఎంబిని తీసుకొచ్చినారు. తీసుకురండి, మేము వద్దంటలేము. కానీ నువ్వు వస్తావా, నేను రావాలనా, మీ కొడుకు వస్తాడా, మీ అల్లుడు వస్తాడా, మీ బిడ్డ వస్తుందా, నేను రావాలనా, మరి ఎన్ని గంటలకైతే అన్ని గంటలు నేను అసెంబ్లీ సమావేశాన్ని ఇస్తా, మీరు అసెంబ్లీ సమావేశాలను దానికోసం వాడండి. ఆ సమాధానం అందరికీ కూడా కావాలి. కానీ ఆ పేరు చెప్పి మీరు దయచేసి డైవర్ట్ చేయొద్దు అనేది మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 2 రోజులు కాకపోతే 4 రోజులు మీరు చర్చకు వస్తామని అంటున్నారు కదా, మీరు చర్చ పెట్టుకోండి. కానీ దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు చేయవలసినటువంటి అంశం ఏంటంటే, ఇదే కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జూరాల నుంచి నాగార్జున సాగర్ దాకా మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎస్ఎల్బీసీ పెండింగ్లోనే ఉన్నది, డిండి పెండింగ్లోనే ఉన్నది, పాలమూరు రంగారెడ్డి పెండింగ్లోనే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం చాంతాడంతా లిస్ట్ ఉన్నది. మరి ఈ మొత్తం కూడా పాలమూరు జిల్లాకు లింకప్ అయి ఉంటుంది. మీరు పాలమూరు బిడ్డనే కదా, నేను పాలమూరు బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటారు కదా. మరి రేపటి బడ్జెట్లో మీరు ఈ కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా జలాలు ప్రవహించేటటువంటి దీంట్లో మీరు ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఎట్లా డబ్బు కేటాయిస్తారు, ఎంత డబ్బు కేటాయిస్తారు బడ్జెట్లో, అవి కూడా మీరు మెన్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవన్నీ కనుక చెప్పకపోతే డెఫినెట్గా రేపటి నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మీకు ఇంకా 39 రోజుల సమయం ఉన్నది. ఈ 39 రోజులకు సమయంలో 10 రోజులు బడ్జెట్ సమావేశాలలోనే పోతుంది. కాబట్టి మీరు ప్రణాళిక మా ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ చేస్తారు. ఇంకొక అంశం కూడా, 3 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈ 3 నెలల్లో దానికి మేము ఇందులో పెట్టము అని తప్పించుకోవడానికి చూడొద్దు దయచేసి. 3 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయినా సరే మీరు ఈ 3 నెలల్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీకి కూడా మొదలంటూ పెట్టాల్సిందే, ఆ హామీలను అమలు చేయాల్సిందే. కాబట్టి ఆల్రెడీ 100 రోజులు అయిపోతుంది, మీకు 3 నెలల సమయం పోయినట్టే. తర్వాత ఉన్నటువంటి 3 నెలలకైనా తెలంగాణ ప్రజలకి ఆ లబ్ధి జరగాలి. కాబట్టి డెఫినెట్గా మీరు ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.